శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ, ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నది.
తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇక ఏకాదశంలో శని గారు బాగున్నారు. అయితే బాగుండడానికి 4 గ్రహాలు బాగున్నాయని చెప్పుకుంటున్నాం. కానీ శుక్రాచార్యుల వారి వల్ల ఈయన రాస్యాధిపతి, షష్టాధిపతి కూడా అవుతూ ఉన్న కారణం చేత కొంచెం రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి, ప్రయాణాలలో ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి, అలాగే వివాహేతర సంబంధాల గురించి మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి, అనారోగ్యం ఏమైనా పొడసూపేటటువంటి పరిస్థితి, ఎఫెక్షన్స్ బంధుమిత్రులతో, స్నేహితులతో, ఎవరితో అయినా కానీ ఎఫెక్షన్స్కి మీరు చాలా పెద్దపీట వేస్తారు. కానీ ఇప్పుడున్న కాలంలో, ఈ సమయంలో అంతగా అనుకూలమైన ఫలితాలు కనబడబోవడం లేదు. ఇది మీరు జాగ్రత్తలు వహించాలి అని చెప్పదగ్గ సూచన. కుటుంబ జీవితము జాగ్రత్తగానే ఉండాలి. కొంచెం ఐకమత్యం తగ్గే విధంగా ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అయితే మీరు విద్యార్థులైనట్టయితే విద్యార్థులకి చాలా ఎక్కువ కష్టపడేటటువంటి సమయం కనిపిస్తుంది. స్త్రీల విషయంలో కొంచెం బాగుంది అని చెప్పచ్చు. సంతాన విషయంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాల విషయంలో రుణము కొంచెం ఎక్కువ అవుతుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అసలు మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. కుటుంబం కానీ, భార్యాభర్తలు కానీ ఎట్టి పరిస్థితుల్లో సంయమనాన్ని పాటించాల్సిందే ఈ విషయాల్లో. మీరు దూర ప్రాంత ప్రయాణాలు కూడా తరచుగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీనికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంచెం మానసిక వికాసంగా ఉంటుంది. ఏదో ఒక విధంగా వారి యొక్క కష్టం అనేది అనుకూలమవుతుంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఇక లాభాల విషయంలో మీకు చాలా అనుకూలమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది. శనిగారు ఇచ్చేటటువంటి ఫలితము చాలా అదృష్టవంతమైన ఫలితం అని చెప్పాలి. ఎక్కడెక్కడ మొండి బాకీల్ని వసూలు చేయగలుగుతారు. ఎప్పుడో రావాల్సినటువంటి 10 రూపాయలని, అంటే ఎప్పుడో ఇంకా కొన్ని రోజుల తర్వాత రావాల్సిందిలే, అది ఇప్పుడిప్పుడే వచ్చేది కాదులే అనుకున్నవన్నీ ఇప్పుడిప్పుడే వచ్చేసేటట్టుగా ఉంటాయి. అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది మీకు మానసికంగా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ధనమైనా బాగుందిలే అని చెప్పి చాలా ఆనందపడతారు. ఐకమత్యం అన్నదమ్ములతోటి చాలా మీకు ఒక మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో ఇప్పుడు ఏమీ మీరు ఆశించకండి. ఒకవేళ మీరు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వ్యాపార భాగస్వాములైనా, జీవిత భాగస్వాములైనా, పబ్లిక్ రిలేషన్స్ అయినా, ఎవరైనా కానీ, ఎవరితోటైనా కానీ ఓర్పు అనేది చాలా ప్రధానం అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏమైనా ఫలితాలు మారుతున్నాయా అంటే ఏమీ మారబోవట్లేదు. అయితే కళాకారులకి మటుకు కొంచెం నిరుత్సాహం ఏర్పడేటటువంటి అవకాశమే ఉన్నది. కాబట్టి ఈ కళల విషయంలో ఎక్కువ ఆశలు పెంచుకోకండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, చెప్పినటువంటి పరిహారాలతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసి నవధాన్యాలు దానం ఇవ్వడము, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. శుభం.